మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్ చెప్పండి, రాష్ట్రపతి వర్షాకాల విడిది ముగిసినట్టుగా తెలుస్తోంది. ఆయన తిరుగు ప్రయాణమైన విజువల్స్ కూడా చూస్తున్నాం. సమాచారం ఏంటి? కాంతి, మనం చూస్తున్నాం విజువల్స్ లో 10 రోజుల వర్షాకాల విడిది కోసం వచ్చినటువంటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కొద్దిసేపటి క్రితం అంటే ప్రత్యేక విమానంలో వాయుసేన విమానంలో ఢిల్లీ బయలుదేరారు. సీఎం కేసీఆర్ తో పాటు గవర్నర్ నరసింహన్, పలువురు మంత్రులు ఆయనకు వీడ్కోలు పలికారు. ఈ 10 రోజులు అంటే గతంలో రాష్ట్రపతి హైదరాబాద్ కు ఎప్పుడైనా శీతాకాలం విడిది కోసం హైదరాబాద్ వచ్చేవారు. అయితే ఈసారి మాత్రం విభిన్నంగా వర్షాకాల విడిది కోసం వచ్చినటువంటి రాష్ట్రపతి దాదాపు 10 రోజుల పాటు బొల్లారం అతిథి గృహంలో విడిది చేశారు. ఈసారి గతం కంటే భిన్నంగా కూడా ప్రతిరోజు కూడా వివిధ సంఘాలకు, ప్రజా సంఘాలకు, అలాగే అన్ని పార్టీల ప్రతినిధులకు సమయం ఇచ్చినటువంటి రాష్ట్రపతి విస్తృతంగా అందరినీ కూడా కలుసుకున్నారు. అలాగే నిన్న సాయంత్రం హైటీ ఏర్పాటు చేసి 2 రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్యమంత్రులను, అలాగే మంత్రులను, ఇతర రంగాల్లో ప్రముఖులను కూడా ఆహ్వానించారు. విదేశీ పర్యటనలో ఉన్నటువంటి చంద్రబాబు మినహా మిగిలిన ప్రముఖులందరూ నిన్న సమావేశానికి హాజరయ్యారు. ఈసారి హైదరాబాద్ లో రాజకీయ పరిస్థితులు కూడా హాట్ గా ఉండటం, ఓవైపు ఓటుకు నోటు కుంభకోణం, మరోవైపు సెక్షన్ 8 ఏపీ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇరు పక్షాల వాదనలు కూడా రాష్ట్రపతి విన్నటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనా 10 రోజుల పాటు జరిగినటువంటి పర్యటన కొద్దిసేపటి ముగిసింది. మనం విజువల్స్ లో చూడొచ్చు. రాష్ట్రపతి ప్రయాణిస్తున్నటువంటి ప్రత్యేక విమానం హైదరాబాద్ అకింపేట ఎయిర్ బేస్ నుంచి ఢిల్లీకి పయనమైన విజువల్స్ మనం ఇప్పుడు చూస్తున్నాం. క్రాంతి. ఓకే శ్రీకాంత్.